Good morning, friends. Today we are discussing the Hindu article 8th July of 2009. In the editorial column, I will explain in Telugu only. Quota politics. The Adityanath regimes moved to the SC status on 17 backward has no లాజికల్ బేసిస్. అంటే కోటా పాలిటిక్స్ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరిని కోట అంటే వాటి యొక్క కులాల ఆధారితంగా కొన్ని రిజర్వేషన్ భారతదేశంలో గవర్నమెంట్ చేస్తుంది. అలా ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని ఈ రిజర్వేషన్లోకి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఎన్నికల్లో విజయం సాధించాలని, అంటే ఆ కమ్యూనిటీ యొక్క ఓట్లను సాధించాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మన రీసెంట్గా గుజరాత్లో సర్దార్ కుటుంబానికి చెందిన కొన్నింటిని చేర్చారు, కొన్నింటిని సపరేట్గా ఒక గ్రూప్గా క్రియేట్ చేసి పెట్టారు. ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్ ఎవరైతే ఉన్నారో యూపీ ముఖ్యమంత్రి, ఆయన 17 బ్యాక్వర్డ్ క్యాస్టర్స్ని ఎస్సీలోకి అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్లోకి మార్చారు. దాని గురించి సంబంధించిన ఆర్టికల్. ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లేటెస్ట్ అటెంప్ట్ టు ఎక్స్టెండ్ ద బెనిఫిట్స్ అవైల్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ టు 17 క్యాస్టర్స్ that are now under the other backward classes. List has no legal basis and appear to be aimed at making political gain ahead of a round of by elections to the state assembly. ఆయన యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన యోగి ఆదిత్యనాథ్ ఈ మధ్యకాలంలో 17 ఓబీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్న 17 కులాలను ఆయన ఎస్సీలోకి కలిపాడు. దానికి ఎటువంటి కారణాలు లేవు. ఉన్న ఏకైక కారణం ఏంటంటే రాబోయే ఎలక్షన్లో విజయం సాధించడం కోసం ఆ కమ్యూనిటీ అంటే ఆ కులాలకు సంబంధించిన వారి యొక్క ఓట్లు సంపాదించడం కోసమే ఇది జరిగిందని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఫెయిర్లీ వెల్ నోన్ దట్ పార్లమెంట్ ఎలోన్ ఈజ్ వ్యాస్టెడ్ విత్ పవర్ టు ఇంక్లూడ్ ఆర్ ఎక్స్క్లూడ్ ఎనీ ఎంటైర్ ఇన్ ద ఎస్సీ లిస్ట్ అండర్ ద ఆర్టికల్ 341 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. యాక్చువల్గా ఏ కులాన్నైనా మతాన్నైనా కానీ ఎస్సీలోకి చేర్చాలి అంటే అది ఒక్క పార్లమెంట్ మాత్రమే చేయగలదు, అది కూడా ఆర్టికల్ 341. ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ అండి. ఇలా ఆర్టికల్స్లో ఇలా మన హిందూ ఆర్టికల్లో వచ్చిన వాటిని సివిల్ సర్వీస్లో కానీ యూపీఎస్సీలో కానీ యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో కానీ ఎస్ఎస్సి జేఈ వాటిలో అడుగుతూ ఉంటారు. ద ఆర్టికల్ రిలేటెడ్ టు ద అమెండింగ్ ద ఎస్సీ లిస్ట్ ఈజ్ ఆర్టికల్ 341. యూనియన్ మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ థావర్చంద్ Gehlot has clarified this position is Parliament while suggesting that the state government follow due process. ఇది అంతా కూడా చేసేది పార్లమెంట్. ఆయన ఏం చెప్పారంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్టర్ థావర్చంద్ గెహ్లాట్ ఏం చెప్పారంటే ఇదంతా ఈ ప్రాసెస్ అంతా చేసేది ఓన్లీ పార్లమెంట్ మాత్రమే చేస్తుంది. కానీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ అంటే పార్లమెంట్ రాకముందు స్టేట్ గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ ఒక బిల్లును తయారు చేసి వాళ్ళకి పార్లమెంట్కి పాస్ చేస్తుంది అని చెప్పారు. ఉత్తరప్రదేశ్ హ్యాస్ అన్ఫార్చునేట్లీ ట్రై టు గెట్ సమ్ బ్యాక్వర్డ్ క్యాస్టర్స్ డిక్లేర్డ్ యాజ్ షెడ్యూల్డ్ క్యాస్టర్స్ ఇన్ ద పాస్ట్. Once during the tenure of the Malayalam Singh and again during the role of the Akhilesh Yadav. యాక్చువల్గా ఈ కులాలని ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎస్సీలో కలపాలని ఈ మధ్యకాలంలో నుంచి వచ్చింది కదా, ఎప్పటి నుంచో ఉంది. ఇది 2 సార్లు దీని యొక్క ప్రతిపాదించబడింది. ఒకటేమో మలయాళం సింగ్ యాదవ్ గవర్నమెంట్ టైంలో చేశారు, తర్వాత అఖిలేష్ యాదవ్ టైంలో కూడా చేశారు. తర్వాత ఇప్పుడు ఇన్ 2016 ఏ నోటిఫికేషన్ వాజ్ ఇష్యూడ్ స్టార్టింగ్ దట్ 17 క్యాస్ట్ ఆర్ టు బి ట్రీటెడ్ యాజ్ షెడ్యూల్డ్ క్యాస్ట్. ఈ 2016లో ఈ నోటీస్ ప్రకారం 17 కులాలని షెడ్యూల్డ్ క్యాస్ట్లోకి కలుపుతున్నట్టు చెప్పారు. ది మ్యాటర్ రీచ్డ్ ద అలహాబాద్ హైకోర్ట్ but the interim order in March 2017. The court observed that in case of any certificate were issued on the basis of the notification, these would be subjected to the outcome of the litigation. యాక్చువల్గా ఇది 2017లో మార్చిలో అలహాబాద్ హైకోర్టులో దీన్ని పిటిషన్ దాఖలు చేశారు. అప్పుడు గవర్నమెంట్ ఏమైందంటే ఈ ఆర్డినెన్స్ను ఉపయోగించి కానీ లేకపోతే ఈ చట్టాన్ని ఉపయోగించి కానీ ఏదైనా నోటీస్ కానీ ఏదైనా ఇచ్చారా, అప్పుడు మాత్రమే దీన్ని మేము ఈ కోర్టులో ఒక కేసుగా తీసుకుంటామని చెప్పింది. మోర్ దాన్ 2 years లేటర్ దిస్ ఆర్డర్ హ్యాస్ బీన్ యూటిలైజ్డ్ బై ద యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ టు రిస్టోర్ ద ప్రపోజల్ ఇన్ ద అప్లికేషన్ మ్యాటర్. ఆ 2 ఏళ్ల తర్వాత ఏదైతే ఉన్న ఆదిత్యనాథ్ గవర్నమెంట్ ఆ నోటీస్ను ఉపయోగించుకొని ఈ అప్లికేషన్ స్టార్ట్ చేసింది, అంటే ఈ మార్చాల నుంచి స్టార్ట్ చేసింది.
manner. So it is a quite apparent that it is not a judicial directive. The state government has asked the authorities in all the district to issue the certificate these from these castes. ఇప్పుడు ఇది జ్యుడిషియల్ సంబంధించింది కాదని చెప్పేసి ఈ స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఈ 17 కులాలకు సంబంధించిన అన్ని జిల్లాల యొక్క ఉద్యోగస్తులకి ఏం చెప్పిందంటే ఈ 17 కులాలకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్లు ఎస్సీ క్యాస్ట్ కింద ఇవ్వమని చెప్పింది. నో డౌట్ దీస్ 17 క్యాస్ట్ కంప్రైజింగ్ ద మోస్ట్ disadvantaged among the backward classes. Categories the backward classes into 2 or 3 sections has been seen as one way to operation on the benefits of reservation among many social groups. యాక్చువల్గా ఈ 17 కుటుంబాలు అనేవి చాలా సోషల్గా చాలా దెబ్బతిన్న కుటుంబాలు. ఇవి బ్యాక్వర్డ్ క్లాస్లోనే చాలా అణగారిన కుటుంబాలని చెప్పవచ్చు. వీటికి ఇలాంటి రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా ఈ సోషల్ గ్రూప్ ఖచ్చితంగా అవసరమే. ఇన్ సచ్ అన్ ఎక్సర్సైజ్ దిస్ క్యాస్ట్ మే క్వాలిఫై ఫర్ ద కంపార్ట్మెంట్ విత్ ఇన్ ద OBC quota. However, treating them as a scheduled caste based విత్ ప్రాబ్లమ్స్. యాక్చువల్గా వీళ్ళని ఓబీసీలోనే కంటిన్యూ చేస్తున్నారు, కానీ ఇప్పుడు దీన్ని ఎస్సీలో మార్చడం వల్ల కొన్ని రకాలైన సమస్యలు వస్తాయి. ఫర్ వన్ థింగ్ దే మే నాట్ క్వాలిఫై టు బీ ట్రీటెడ్ యాజ్ ఏ ఎస్సీ బికాస్ దెన్ మే నాట్ హ్యావ్ సఫర్డ్ అన్టచబిలిటీ అండ్ సోషల్ డిస్క్రిమినేషన్. ఏ ప్రాబ్లం అంటే యాక్చువల్గా వీళ్ళు ఎస్సీలో మార్చడానికి ఒక మెయిన్ ప్రాబ్లం ఏదైతే ఉందో వాళ్ళ కులాలు మరీ అన్టచబిలిటీ అంటే అస్పృశ్యత అనే డిజార్డర్, సోషల్ డిజార్డర్ అంటే ఎవరైనా ఎస్సీ క్యాస్ట్లో ఉన్నారంటే అస్పృశ్యతకు ఎన్నో సంవత్సరాలుగా ఆ కులానికి చెందిన వాళ్ళ అస్పృశ్యత అంటరానితనానికి ఎవరైతే చెంది ఉంటారో వాళ్ళనే ఎస్సీ కింద తీసుకుంటారు. కానీ ఈ కులాలు మాత్రం అస్పృశ్యతని కానీ అంటరానితనాన్ని కానీ ఏ టైంలో కూడా బేర్ చేయలేదు అని చెప్తున్నాడు. Given the legal limitations on the state government's power to extend the SC list is not difficult to discern a political motive behind any move to confer SC status on sanction of the OBC. ఆ తర్వాత గవర్నమెంట్ కూడా దీన్ని ఎస్సీ కింద మార్చేంత పవర్స్ కానీ ఏం లేవు. ఓన్లీ ఇది పొలిటికల్ మూవ్గానే కనపడుతుంది. వెన్ ద సమాజ్వాదీ పార్టీ వాజ్ ఇన్ పవర్ వన్ కుడ్ సే మూవింగ్ దెమ్ టు ద ఎస్సీ లిస్ట్ వుడ్ హ్యావ్ ఫ్రీడ్ అప్ మోర్ ఆపర్చునిటీస్ ఫర్ ద ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ పొటెన్షియల్లీ డామినెంట్ యాదవాస్ ఇన్ ద ఓబీసీ కేటగిరీ. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇలాంటి 17 కుటుంబాలని కనుక వీళ్ళు ఎస్సీలో పంపించడం వల్ల ఈ 17 కుటుంబాలను ఎస్సీలో పంపించడం వల్ల ఓబీసీలో ఉన్న కులాల సంఖ్య తగ్గిపోతుంది. సో దానివల్ల డామినేటింగ్ క్యాస్ట్ అయిన యాదవాసుకి ఇంకా ఎక్కువ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఫర్ ద ప్రజెంట్ బీజేపీ రిజైమ్ ద మూవ్ కుడ్ హెల్ప్ కర్వ్ అవుట్ ద ఓట్ బ్యాంక్ ఫ్రమ్ ద న్యూలీ డిక్లేర్డ్ ఎస్సీ గ్రూప్. ఈ బీజేపీ కాలంలో ఈ డెసిషన్ అనేది వాళ్ళకి ఇంకా ఎక్కువ ఓటు బ్యాంకులు సంపాదించడానికి ఉపయోగపడుతుంది. ది బహుజన్ సమాజ్వాదీ పార్టీ విచ్ హ్యాస్ అపోజ్డ్ ద మూవ్ బోత్ ద పార్లమెంట్ అండ్ అవుట్ సైడ్ అండర్స్టాండ్ దట్ న్యూ ఎడిషన్ వుడ్ స్ట్రింగ్ ద ఆపర్చునిటీ ఫర్ ద ఎగ్జిస్టింగ్ క్యాస్ట్ ఆఫ్ ఎస్సీ లిస్ట్. బహుజన్ సమాజ్ పార్టీ దీన్ని పార్లమెంట్లోనో పార్లమెంట్ బయట దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే కొత్తగా చేర్చబడిన కులాల వల్ల ఎస్సీ లిస్ట్లో ఉన్న ఎగ్జిస్టింగ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న క్యాస్ట్లకి అన్యాయం జరుగుతుందని చెప్తుంది. దట్ ఈస్ వై ఇట్స్ లీడర్ Miss Mayawati has hinted that the reservation pie can be shared among more claimants only if the size is increased. అంటే ఆమె ఏం చెప్తుందంటే ద లీడర్ మాయావతి హ్యాస్ హింటెడ్ దట్ ద రిజర్వేషన్ పై కెన్ బి షేర్డ్ అమంగ్ ద మోర్ క్లైమెంట్స్ ఓన్లీ ఇట్స్ సైజ్ ఈజ్ ఇంక్రీజ్డ్. ఎప్పుడైతే ఇలాంటివన్నీ ఎక్కువగా ఎస్సీ ఎస్టీలకి ఎప్పుడైతే ఎస్సీలలో ఎక్కువ మంది చేరుతున్నారో ఆ చేరటం వల్ల ఏమవుతుందంటే ఉన్నవారికి అవకాశాలు తగ్గిపోతాయి. ఒకవేళ అందరికీ సమానమైన అవకాశాలు ఇవ్వాలంటే ఆ ఎస్సీ ఎస్టీలో కోటాలో ఉండే ఏవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో వాటిని ఇంకా పెంచాలి అని చెప్పింది. ద యూపీ గవర్నమెంట్ వుడ్ బి వెల్ అడ్వైజ్డ్ టు అవాయిడ్ మిస్లీడింగ్ వల్నరబుల్ సెక్షన్స్ విత్ ద ప్రామిస్ ఆఫ్ ఎస్సీ స్టేటస్. ది యూపీ గవర్నమెంట్ ఏంటంటే అందరి చేత సలహాలు ఇవ్వబడుతుంది. టు అవాయిడ్ ద మిస్లీడింగ్ వనరబుల్ సెక్షన్స్ అంటే వనరబుల్ సెక్షన్స్ అంటే బాగా దెబ్బతిన్న ఎస్సీ ఎస్టీ కుటుంబాలని వనరబుల్ ఎస్సీ సెక్షన్స్ విత్ ప్రామిస్ ఆఫ్ ఎస్సీ స్టేటస్ వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు అని అందరూ సలహా ఇస్తున్నారు. నెక్స్ట్ ద లాస్ట్ 4
India has retained the tags of favorite as the Cricket World Cup, enter the semi-final stage. ఇది మనకు ఈ మధ్యకాలంలో జరుగుతున్న 2019 వరల్డ్ కప్, ఇంగ్లాండ్లో వరల్డ్ కప్ జరుగుతుంది కదా, దానికి సంబంధించిన ఆర్టికల్. ద లాస్ట్ ఫోర్ అంటే ద చివరి 4. ద ఐసీసీ వరల్డ్ కప్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు బిజినెస్ అండ్ మచ్ ఆఫ్టర్ ఇట్ కమెన్స్డ్ ఆన్ May 30. ఇది ఈ ఐసీసీ వరల్డ్ కప్ అనేది ఎండ్ స్టేజ్కి వచ్చింది. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ మ్యాచ్ May 13 స్టార్ట్ అయింది. ఇంక్లూడింగ్ ద ఇనాగ్రల్ గేమ్స్ ద ఫ్యూచర్ హోస్ట్ ఇంగ్లాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా ఎట్ ద ఓవల్ ఇన్ ఇంగ్లాండ్. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే May 30 అసలు మ్యాచ్ జరగలేదు. ఇనాగ్రల్ గేమ్స్, ఫస్ట్ ఇనాగ్రల్ గేమ్ ఇంగ్లాండ్కి సౌత్ ఆఫ్రికా మధ్య జరిగింది. ఎక్కడ జరిగింది? ఓవల్ ఇన్ ఇంగ్లాండ్. ఇలాంటి ఓవల్ ఇన్ లండన్. ఇలాంటి క్వశ్చన్ అడగచ్చు. ఫస్ట్ ఇనాగ్రల్ మ్యాచ్ ఏ దేశాల మధ్య జరిగిందనే కూడా క్వశ్చన్ రావచ్చు కొన్నిసార్లు. 41 మ్యాచెస్ వర్ ప్లేడ్ వైల్ 4 contestants became the victim of the fickle English weather. In the lead up to cricket's premier championship, India, England and Australia were the favorites, and the exemption has that one among the New Zealand, Pakistan, South Africa and Sri Lanka would be the 4th contender. యాక్చువల్గా ఇది మొత్తం 41 మ్యాచ్లు జరిగినాయి. ఈ 41 మ్యాచ్ల్లో చివరికి 4 టీంలు అనేవి సెమీఫైనల్ చేరినాయి. ఇంత సెమీఫైనల్ చేరేటప్పుడు అందరి ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాని ఆటోమేటిక్గా సెమీఫైనల్ చేరిపోతాయని. తర్వాత ఒక్క టీం మాత్రం ఏదైతే న్యూజిలాండ్గా, ఆ టీంలో న్యూజిలాండ్ ఉండొచ్చు, పాకిస్తాన్ ఉండొచ్చు, సౌత్ ఆఫ్రికా ఉండొచ్చు, శ్రీలంక ఉండొచ్చు. ఈ 4 టీంల్లో ఏదో ఒక టీము సెమీఫైనల్ చేస్తే అందరూ అనుకున్నారు. అనుకున్న విధంగానే ఆ 3 టీంలు ఫైనల్కి వెళ్ళిపోయినాయి. అందులో ఈ కింద చెప్పిన 4 టీమ్స్లో న్యూజిలాండ్ టీం అనే టీము సెమీఫైనల్కి వెళ్ళింది. యాజ్ ద డస్ట్ సెటిల్ ఆన్ ద లీగ్ ఫేజ్, ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ క్వాలిఫైడ్ ఫర్ ద సెమీఫైనల్స్. ఇదైతే ఈ లీగ్ ఫేజ్లో జరిగిన వాటిలో 4 టీంలు అనేవి సెమీఫైనల్కి నేను చెబుతున్నాను. అవే ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అండ్ న్యూజిలాండ్. విరాట్ కోహ్లీ మ్యాన్ టాప్డ్ ద టేబుల్ విత్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్. భారతదేశం యొక్క కెప్టెన్ విరాట్ కోహ్లీ యొక్క జట్టు ఆ టేబుల్ పట్టికలో, ఈ జరిగిన మ్యాచ్లో టేబుల్ పట్టికల్లో టాప్లో నిలిచింది విత్ ద కన్సిస్టెన్స్ పర్ఫార్మెన్స్. అంటే కంటిన్యూ ఒకే రకమైన, అంటే ఎటువంటి ఆటలో హెచ్చుతగ్గులు లేకుండా ఒక కన్సిస్టెన్స్ పర్ఫార్మెన్స్తో వాళ్ళు అటు పాయింట్ టేబుల్లో హైయెస్ట్ వచ్చారు. ది సొలిటరీ లాస్ అగెన్స్ట్ ద ఇంగ్లాండ్ వాజ్ మోర్ ఆఫ్ వేకప్ కాల్ దెన్ ఏ సీరియస్ సెట్ బ్యాక్ టు ద పాత్ టు ద నాకౌట్ ఫేజ్. యాక్చువల్గా మన ఇండియన్ టీము అన్ని టీముల మీద గెలిచింది, ఒక ఇంగ్లాండ్ మీద తప్ప. ఇది ఒక సెట్ బ్యాక్, ఇది ఒక సీరియస్ సెట్ బ్యాక్ టు ద పాత్ టు ద నాకౌట్. ఈ నాకౌట్ దశలో, అంటే ఈ చివరి దశలో ఇలాంటి జరగకుండా, రిపీట్ అవ్వకుండా, అంటే ఇది ఒక సెట్ బ్యాక్ లాగా ఉంది. దిస్ థర్స్డే ఇండియా విల్ టేక్ ఆన్ న్యూజిలాండ్ ఎట్ మాంచెస్టర్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ అండ్ సెకండ్ సెమీఫైనల్ పిట్ ఓల్డ్ ఫోర్స్ ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ ఎట్ బర్మింగ్హామ్ ఈడెన్ ఎడ్జ్ బస్టన్ ఆన్ థర్స్డే. ట్యూస్డే న్యూజిలాండ్కి, ఇండియాకి మాంచెస్టర్లో జరుగుతుంది మ్యాచ్. తర్వాత ఆస్ట్రేలియాకి, ఇంగ్లాండ్కి థర్స్డే రోజున ఎడ్జ్ బోస్టన్లో జరుగుతుంది. సో ట్యూస్డే, థర్స్డే రోజున ఎవరు ఫైనల్కి ఎవరు వెళ్తున్నారు అనేది ఈ 2 మ్యాచ్లు నిర్ధారిస్తాయి. ద మ్యాన్ ఇన్ బ్లూ have an edge, but would be prudent to remember that in the wake up fixture at overall on May 25th, New Zealand won by 6 wickets. యాక్చువల్గా ఈ వరల్డ్ కప్ జరగబోయే ముందు ఈ మెన్ ఇన్ బ్లూ అంటే మన ఇండియన్ టీం అండి. ఈ ఇండియన్ టీము May 25th న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో భారత్పై గెలిచింది. సో ఇది ఒక వేకప్ కాల్. అంటే ఈ సెట్ బ్యాక్ అవ్వడానికి, అంటే వీళ్ళు మళ్ళీ తిరిగి పుంజుకోవడానికి, వాళ్ళకి అంటే ఆ టీం యొక్క బలాలను నిర్దేశించడానికి, వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ని తెలుసుకోవడానికి చెప్పాలంటే May 25th ఇండియా న్యూజిలాండ్ పైన 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. సిన్స్ ద కోహ్లీ మెన్ హ్యావ్ గెయిన్డ్ స్ట్రెంగ్త్, ఇండియా ఆర్సెనల్ రైడ్ ఆన్ ద టాప్ ఆర్డర్ విచ్ హ్యాస్ రోహిత్ శర్మ టాప్ లైనింగ్ in its 647 runs and mind-boggling 5 centuries. Besides KL Rahul and skipper Kohli, the middle order though is undercooked. ఈ ఇండియా టీంలో రోహిత్ శర్మ టాప్ మోస్ట్ ప్లేయర్. అతని యొక్క ప్రదర్శన చాలా అద్భుతమైన ప్రదర్శనతో టాప్ మోస్ట్ ఇన్నింగ్లో ఈ మొత్తం వరల్డ్ కప్ మ్యాచ్లో 647 రన్స్ చేసి 5 సెంచరీలతో 647 రన్స్ చేశాడు.
కేఎల్ రాహుల్ కూడా స్కిప్పర్, అతనికి తోడుగా ఓపెనర్గా వచ్చిన కేఎల్ రాహుల్ కూడా చాలా మంచి ప్రదర్శనతో, దాంతోపాటు వాళ్ళ తర్వాత కోహ్లీ మిడిల్ ఆర్డర్తో అండర్ కుక్డ్ చాలా పటిష్టమైన స్థితిలో ఉంది. హార్దిక్ పాండే, రిషబ్ పంత్ అండ్ దేర్ మూమెంట్స్ వైల్ ఎంఎస్ ధోని పంక్చుయేటెడ్ ఏ సిరీస్ ఆఫ్ డాట్స్ విత్ హిట్ టు ద ఫెన్స్. ఇదే కాకుండా హార్దిక్ పటేల్ కానీ, రిషబ్ పంత్ కానీ, ఆ తర్వాత ఎంఎస్ ధోని కూడా వాళ్ళ యొక్క బ్యాటింగ్తో బాల్ని ఫినిష్ అంటే ఎక్కువ సిక్సర్లతోనే హిట్ చేయగలని చెప్తున్నారు. ద బౌలింగ్ త్రో హ్యాస్ ద థ్యాంక్స్ టు ద ఫాస్ట్ యునైట్ helmed by the inverse Jasprit Bumrah that India marked its weakness and overcome the loss of the players like Shikhar Dhawan and Vijay Shankar to injurious is evidence that the fitness has resilience. యాక్చువల్గా ఈ మిడిల్ ఆటలో బ్యాటింగే కాకుండా బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా లాంటి బలమైన ఆటగాళ్ళు ఉన్నారు. అంత ఉన్నప్పటికీ శిఖర్ ధావన్, విజయ్ శంకర్ లాంటి వాళ్ళు ఇంజూరీ అయ్యి భారతదేశంలో ఉన్న ఫిట్నెస్ లెవెల్స్లో ఒక అనుమానాన్ని తీసుకొచ్చారు. న్యూజిలాండ్ మెయిన్ వైల్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఎన్ అపోనెంట్ వేర్ ద సమ్ ఈజ్ బిగ్గర్ దాన్ ద పార్ట్స్. ద కేన్ విలియమ్సన్ ఇట్ హ్యాస్ ఏ సుప్రీం బ్యాట్స్మెన్ అండ్ ఏ stature leader, but the Black Caps tiled off with 3 losses and a slide has to be reserved of India is to be challenged. ఈ వీటిలో ఉన్న కేన్ విలియమ్సన్, న్యూజిలాండ్ టీంలో ఉన్న కేన్ విలియమ్సన్ అనే అతను మంచి బ్యాట్స్మెన్, బాగా చేస్తున్నాడు. కానీ మనకు ఆ ఇండియా కలిసి వచ్చే విషయం ఏంటంటే ఈ న్యూజిలాండ్ టీం యాక్చువల్గా లీగ్ దశలో జరిగిన 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఇది ఒక కలిసి వచ్చే విషయం అయినప్పటికీ వీళ్ళు ఇండియాని ఛాలెంజ్ చేసే అంత పటిష్టమైన టీం అని చెప్తున్నారు. యాజ్ ఫర్ ద ఆస్ట్రేలియా, ద డిఫెండింగ్ ఛాంపియన్ లీన్స్ అండ్ ద ఓపెన్ కంబైన్ ఆఫ్ కెప్టెన్ ఆరన్ ఫించ్ అండ్ డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ మెనెన్స్ ఆఫ్ స్పీడ్స్టర్ Mitchell Stark, who leads the attacks with 26 scalps, while Maverick Glenn Maxwell lead the X Factor. యాక్చువల్లీ ఇండియాలో కూడా డేవిడ్ వార్నర్ అయితేనేమి, కెప్టెన్ ఆరన్ ఫించ్ అయితేనేమి, స్టీవ్ స్మిత్ అయితేనేమి, ఇలా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మిచెల్ స్టాక్ అయితేనేమి, వీళ్ళు ఆ జట్టులో ఒక బలమైన ఆటగాళ్ళలాగా ఉన్నారు. వీళ్ళతో పాటు మ్యాక్స్వెల్ కూడా మిడిల్ ఆర్డర్లో ఇంకా జట్టుకు బలాన్ని చేకూరుస్తున్నాడు. ఫైనల్లీ ఇంగ్లాండ్ గెట్ ఏ ఛాన్స్ టు షో దట్ ఇట్ కెన్ ఎక్సెల్ ఇన్ లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్. ఇట్ ఈస్ బ్యాంకింగ్ ఆన్ ద belligerence of man like Johnny Burstow, జాన్ రాయ్ అండ్ బెన్ స్ట్రోక్స్. ఇలాగనే ఇంగ్లాండ్ టీంలో కూడా కొంతమంది ప్లేయర్లు చాలా బలంగా ఆడే ప్లేయర్లు ఉన్నారని చెప్తున్నారు. ఇట్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ మిక్స్ ఎట్ ద లాస్ట్ ఫోర్ స్టేజెస్ అండ్ ఆల్ దట్ ద ఈవెన్చువల్ ఛాంపియన్ విల్ నీడ్ ఆర్ 2 days ఆఫ్ ఎక్సలెన్స్. ఇవన్నీ కూడా ఇలా రకరకాలతో ఉన్నాయని ఒక 2 రోజుల్లో మొత్తం తేలిపోతుంది ఎవరెవరు గెలుస్తారని. ఎనీథింగ్ కుడ్ హ్యాపెన్. South Africa showed by defeating Australia in the last league encounter, but the force is the India and final at Lords on July 4th beckons. ఏం చెప్తున్నారంటే ఇది ఏదైనా జరగచ్చు. మన చివరి లీగ్ దశలో సౌత్ ఆఫ్రికా చాలా పేలవమైన జట్టుగా అనుకున్న సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టును ఓడించింది. బట్ ద ఫోర్స్ ఈజ్ ద ఇండియా అంటే ఏమనుకుంటున్నారంటే చివరికి మాత్రం ఇండియా ఫైనల్ స్టేజ్లో ఉండాలని అందులో ఈ ఆర్టికల్ ఆశిస్తున్నారు. సెర్చ్ ఫర్ ఏ చక్రయ్య led by the new dynamic leader, the Congress party must redeem the nation's trust which it has not lost. ఓన్లీ లెట్ గో అవైల్. యాక్చువల్గా ఇప్పుడున్న పరిణామాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ అనేది చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. దాన్ని లీడ్ చేయడానికి ఎవరూ లేరు. అసలు అది ట్రస్ట్ను కోల్పోలేదు, కానీ కొంచెం దాని మీద నమ్మకాన్ని సన్నగిల్లుతున్నాయని చెప్తున్నారు. అసలు ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ 2019 ఎలక్షన్ల తర్వాత
తన యొక్క రాజీనామా ఎలక్షన్ల ఓటమికి ప్రధాన కారణం తానే అని, ఈ పార్టీకి ప్రెసిడెంట్గా లీడ్ చేయలేనని ఈ పార్టీ ప్రెసిడెంట్షిప్కి రాజీనామా చేశారు. తర్వాత ఆ పార్టీ పగ్గాలను ఎవరు చేపడతారు, ఎలా ఉండబోతుందనే దాని గురించి సంబంధించిన ఆర్టికలే. ఈ కాంగ్రెస్ పార్టీ పెట్టింది మొదలు నెహ్రూ కానీ గాంధీ కానీ నెహ్రూ ఆర్ గాంధీ ఎవరో ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళే దీన్ని లీడ్ చేసుకొస్తూ వస్తున్నారు. ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ ఈ బాధ్యతను చేపడితే ఆ తర్వాత ఆయన కూతురైన సరే ఆయన కూతురైనటువంటి ఇందిరాగాంధీ చేపట్టింది. తర్వాత గాంధీ కుటుంబం నుంచి వచ్చిన గాంధీ కుటుంబం అంటే ఇందిరాగాంధీ కొడుకు గాంధీ కుటుంబం నుంచి వచ్చిన రాజీవ్ గాంధీ తర్వాత ఈ బాధ్యతను చేపట్టారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ బాధ్యతను రాహుల్ గాంధీకి ఇచ్చారు. ఇలా 4 జనరేషన్, 4th జనరేషన్ కిడ్ రాహుల్ గాంధీ వచ్చేసి ఇలా 4 జనరేషన్లుగా ఈ కాంగ్రెస్ పార్టీని వారి కుటుంబం భారాలపైన మోస్తున్నారు. ఎలా జరిగింది, అసలు కారణాలు ఏంటి? యాక్చువల్గా ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ, ఆ తర్వాత ఇందిరాగాంధీ మరణించిన తర్వాత రాజీవ్ గాంధీ అనంతరం ఎవరో ప్రియమయ్యారు అంటే పివి నరసింహరావు. ఆయన పివి నరసింహరావు ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ వాళ్ళ యొక్క గాంధీ కుటుంబం యొక్క అండదండలతోనే ఆ పార్టీని లీడ్ చేశాడని చెప్పొచ్చు. ఆ తర్వాత ఎవరు వచ్చినా నెక్స్ట్ 2004లో యాక్చువల్గా సోనియా గాంధీ ప్రధానమంత్రి అవకాశం ఉన్నప్పటికీ ఆమె మన ఇండియన్ సిటిజన్షిప్, ఆమెకు ఇటలీ సిటిజన్షిప్ రద్దవునందున ఆమె భారతదేశానికి ప్రధానమంత్రి కాలేకపోయారు. ఇలాంటి విషయాలని ఈ ఆర్టికల్లో డిస్కస్ చేశారు. ఏమున్నాయంటే యాక్చువల్గా ఫ్యామిలీ ఫ్యాక్టర్ ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ మొత్తం కూడా వాళ్ళ యొక్క ఏమేం జరిగింది, రాహుల్ గాంధీ ఎందుకు రిజైన్ చేశాడు దాని గురించి చెప్పాడు. ద ఫ్యామిలీ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఈ పారాగ్రాఫ్లో వచ్చేసి ఫ్యామిలీ ఫ్యాక్టర్స్ ఏవైతే ఫ్యామిలీ ఫ్యాక్టర్స్ ఉన్నాయో గత కొంతకాలంగా ఫస్ట్ ఎవరు వచ్చారు, జవహర్లాల్ నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీ, అలా వాళ్ళ యొక్క ఫ్యామిలీకి యొక్క డిసెండింగ్ ఆర్డర్ మొత్తాన్ని చెప్పారు. తర్వాత ఇక్కడికి వచ్చేసరికలా పివి నరసింహరావు గురించి, ప్రైమ్ మినిస్టర్ నరసింహరావు గురించి చెప్పారు. తర్వాత స్టెప్పింగ్ డౌన్, ఇక్కడ వచ్చేసి ఈ స్టెప్పింగ్ డౌన్ అసలు ఎందుకు ఈ పార్టీ అనేది పతనానికి ఇంత స్థాయికి దిగజారింది, దీనికి ఎవరెవరి కారణాలు ఉన్నాయి, ఏమైంది, కాంగ్రెస్లో ఏర్పడిన పరిణామాలు ఏంటి, కాంగ్రెస్లో ఏర్పడిన అంతర్గత పరిణామాల వల్ల ఇది తగ్గిందా లేదా, ఎదుటి పార్టీలోని బలమైన నరేంద్ర మోడీ లాంటి బలమైన నాయకుడు ఉండటం వల్ల ఇది వచ్చిందా అనేది చెప్పారు. తర్వాత చేంజ్ అండ్ హౌ, ఇది ఎలా చేస్తే వీళ్ళు దీన్ని ఎలా మార్చుకోగలరు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ రాహుల్ గాంధీ ఇక్కడ ఏం చేంజ్ అండ్ హౌ అని చెప్పండి. రాహుల్ గాంధీ తాను మొత్తం బాధ్యతను తీసుకొని ఒక రిజైన్ చేయటం అనేది ఒక మంచి పరిణామం. ఎందుకని మంచి పరిణామం ఏంటంటే తానే బాధ్యతను తీసుకుంటున్నాడు. అలా బాధ్యత అంటే ఎవరైనా నాయకుడు మాత్రమే అలాంటి బాధ్యతలను గెలుపుకు కానీ ఓటమికి కానీ నాదే బాధ్యతని తీసుకునే నాయకుడు దొరకడం అనేది మంచి పరిణామమే. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరూ లేని పొజిషన్లో ఆయన పూర్తిగా పార్టీ పద్ధతుల నుంచి, ప్రెసిడెంట్ నుంచి బయటపడడం అనేది కొంచెం ఇబ్బందికరమైన, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన విషయం అని చెప్తున్నారు. ఇక్కడ చివరిగా వార్డ్ ఆఫ్ అడ్వైజ్ అని చెప్పారు. ఏ ఫైనల్ వర్డ్ ఫర్ వాట్ ఐ వుడ్ లైక్ టు సీ as the new Congress in 1923. The Congress gave of itself the Congress Swaraj Party headed by Deshbandhu C.R. Das with Pandit Motilal Nehru as its General Secretary. It functioned as a party's legislative wing opposing the unjust Raj, while the main Congress party functioned outside legislature as a mass movement led by Gandhiji. The Congress MP and MLA of today and the Congress ministries they exist should see themselves as the Swaraj party of today. Leading the change in legislatively, the Congress party outside led a new dynamic leader and Chakraya equivalent should galvanize its popular base programmatically addressing life and death issue on the national resources over farms and mine, and with a zero cooperation, zero consumerism, zero communalism, plural ethics, redeem the national trust which has not lost, లెట్ గో అవైల్. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఈ పార్టీ ఒకప్పుడు 1923లో కూడా ఇలాంటి పార్టీ వచ్చింది, ఇలాంటి సమస్య వచ్చింది. అప్పుడు సిఆర్ దాసు అనే ఆధిక్యంతో పండిట్ మోతీలాల్ నెహ్రూ అంటే జవహర్లాల్ నెహ్రూ గారి తండ్రి దీన్ని తీసుకొని జనరల్ సెక్రటరీగా ఉంటూ
వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత భాగాన్ని చూసుకుంటే గాంధీజీ మాత్రం బయట మాస్ మూమెంట్ని ఏర్పరుస్తూ అన్ని రకాలుగా ఈ పార్టీని సపోర్ట్ చేస్తూ ఈ పార్టీ యొక్క అభివృద్ధికి పాటుపడ్డారు. అలాగే ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితుల్లో జీరో కోఆపరేషన్, జీరో క్రోనిజం, జీరో కమ్యూనిజం అన్నీ ఏది చూసినా ఇప్పుడు జీరో స్టేజ్లో ఉన్నాయి. వాటిని మన సమర్థవంతంగా రాహుల్ గాంధీ ఎలా ఎదుర్కొంటాడు, దాన్ని ఎలా అభివృద్ధి చేస్తాడనే దాన్ని రానున్న కాలంలో చూడాలి. రిక్లెయిమింగ్ ద ఇండో పేస్ నెరేటివ్, ది ఏషియన్స్ ఇంటెంట్ to be in the driving seat is clear as it seeks to manage the emerging regional order with policy moves. ఇండో-పసిఫిక్ అంటే ఈ ఏషియన్ గ్రూప్స్, పసిఫిక్ కాంటినెంట్ అంటే పసిఫిక్ మహాసముద్రంలో, ఇండో-పసిఫిక్ అంటే హిందూ మహాసముద్రము, ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న దేశాల మధ్య రిలేషన్స్ గురించి చెప్తున్నాడు. ఎట్ ద 34th Summit of the Association of Southeastern Asian Nations in Bangkok in June. యాక్చువల్గా మొన్న బ్యాంకాక్లో ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఒక అసోసియేషన్ ఇన్ బ్యాంకాక్లో మన జూన్లో జరిగిందండి. ఇట్స్ అ మెంబర్ స్టేట్ ఫైనల్లీ మేనేజ్ టు ఆర్టికులేట్ ఏ కలెక్టివ్ విజన్ ఆఫ్ ద ఇండో పసిఫిక్ రీజియన్ ఇన్ అ డాక్యుమెంట్ టైటిల్ ద ఏషియన్ అవుట్లుక్ ఆన్ ద ఇండో పసిఫిక్. యాక్చువల్గా వీళ్ళు ఈ మీటింగ్ ద్వారా బాగానే ఆర్గనైజ్ చేసి దాన్ని ఒక డాక్యుమెంట్ని తీసుకొచ్చారు. ది ఏషియన్ అవుట్లుక్ ఆన్ ద ఇండో పసిఫిక్ అంటే ఈ ఏషియన్ అవుట్లుక్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ ఈ ఇండో పసిఫిక్ వాటి అవుట్లుక్ అంటే వాటి యొక్క దృష్టి ఎలా ఉంటుంది, వాటికి వీళ్ళ మధ్య ఉండే రిలేషన్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒక ఆర్టికల్ తయారు చేశారు, ఒక డాక్యుమెంటరీ రెడీ చేశారు. ఎట్ ఏ టైమ్ వెన్ ద జియోగ్రాఫికల్ కన్సిస్టెన్స్ బిట్వీన్ ద చైనా అండ్ ద యునైటెడ్ స్టేట్స్ ఈజ్ escalating, it has become imperative for the Asian to reclaim the strategic narrative in order to underscore its centrality in the emerging regional order. యాక్చువల్గా ఈ సమ్మిట్ ఎప్పుడైతే జరుగుతుందో, ఏది అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అసోసియేషన్ జరిగినప్పుడు ఇంకా చైనాకి యుఎస్కి మధ్య ఈ ట్రేడ్ వార్ అనేది జరుగుతుంది. వాటి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఆ ట్రేడ్ వార్లో ఏం జరుగుతుందని అలాంటి సమయంలో జరిగింది. యాక్చువల్గా మొన్న 28 ఒసాకాలో, జపాన్లోని ఒసాకాలో జరిగిన G20 సదస్సులో వాటి యొక్క ట్రేడ్ వార్ ఏదైతే ఉందో అది పూర్తిగా దానికి ఉన్న ఆటంకాలు కానీ తొలగించబడ్డాయి. అది జరగకముందు జరిగిన మీటింగ్ కాబట్టి ఏం జరుగుతుందో తెలియక ఈ మీటింగ్లో కొంత అనిశ్చితి ఏర్పడింది. దో there were a diversion among the Asian member states in the run-up to the summit, they managed to come up with a non-binding document. It underlines in the document the need for an inclusive and rules-based framework to help to generate momentum for building strategic trust and win-win cooperation in the region. యాక్చువల్గా ఈ ఏషియన్ స్టేట్లో ఈ సమ్మిట్ జరిగినప్పుడు ఇలాంటి అనిశ్చిత అంటే అమెరికాకి చైనా జరుగుతున్న అనిశ్చిత పరిస్థితి వల్ల కొన్ని దేశాలు దీంట్లో ఈ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేయడంలో కొంచెం ఇబ్బంది పడ్డాయి. ఎందుకని వీరు ఈ బిల్డింగ్ అంటే ఏదైనా మనం ఒకవేళ డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ వల్ల చైనా ఎలా రియాక్ట్ అవుతుంది, యూఎస్ ఎలా రియాక్ట్ అవుతుంది అనిశ్చితి కారణంగా వీళ్ళు కూడా విన్ కోఆపరేషన్ ఇన్ ద రీజియన్, విన్ కోఆపరేషన్ అంటే అందరూ గెలవాలనే విధంగా డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. అండ్ అవేర్నెస్ ఆఫ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ద గ్రేట్ పవర్ కాన్స్టాంట్ అరౌండ్ ఇట్స్ విసినిటీ pervades the document as it arcs that the rise of material powers that economic and military requires avoiding the deepening of miscalculations and patterns of behavior based on the జీరో సమ్ ఏజ్. యాక్చువల్గా దీంట్లో ఏం చేశారు అంటే మెటీరియలిస్టిక్ పవర్గా రైజ్ అవ్వాలి అని, తర్వాత అలాగే దాంతోపాటు మిలిటరీ పవర్ అంటే ఏంటి, ఎకానమీ పరంగా, మిలిటరీ పరంగా, అండ్ దాంతోపాటు మిస్ట్రస్ అంటే నమ్మకాన్ని కోల్పోకుండా, మిస్కాలిక్యులేషన్ అంటే తప్పుడు లెక్కలు వేయకుండా, అండ్ ప్యాటర్న్స్ బిహేవ్ యాజ్ ఏ జీరో సమ్ గేమ్స్ అంటే ఎటువంటి అంటే కొన్ని గేమ్స్ ఆడుతూ ఉంటారు పెద్ద నాయకులు.
అంటే ఇలా చేస్తే ఆ దేశం మనకు లొంగుతుందని అలా కొన్ని గేమ్స్ అంటే ఏమీ లేకుండా ఉండాలని చూశారు అనేది ఈ సమ్మిట్లో అందరు డెసిషన్ తీసుకున్నారు. డిస్పైట్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అండ్ బయలాటరల్ ఎంగేజ్మెంట్స్, ఏషియన్ member states have with the US and China, the regional grouping can now claim to have a common approach as far as the Indo-Pacific region is concerned, and which the Prime Minister Thailand Prayut Chan Ocha suggested should also complement existing frameworks of cooperation at the regional and sub-regional levels, and generate tangible and concentrate deliverables for the benefit of the regions of the people. ఇక్కడ ఏం చెప్పారంటే ఈ చైనా సమ్మిట్, ఏషియన్ సమ్మిట్లో జరిగిన దాని ప్రకారం చైనాకి యూఎస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రెండో దేశాలు ఎవరైతే సపోర్ట్ ఉంటాయో వాటితో అనుకూలంగానే ఉంటూ మిగతా వాటిని కూడా డెవలప్ చేయాలని ఆ థాయిలాండ్ ఇప్పుడు జరుగుతున్న సమావేశం బ్యాంకాక్ థాయిలాండ్లో జరుగుతుంది కాబట్టి థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ ప్రయుత్ చాన్ ఓచా ఆయన ఒక సజెషన్ ఇచ్చారు. కండక్ట్ ఇన్ ద చైనా సీ. యాక్చువల్గా ఎప్పుడు కూడా సమస్యలు అనేవి చైనా సీలోనే ఉంటాయి. ఎందుకంటే ఈ చైనా సీని ఒక చైనాయే కాకుండా జపాను, థాయిలాండ్ రకరకాల దేశాలన్నీ పంచుకోవటం వల్ల ఈ చైనా సీ దీని యొక్క ప్రభావం అనేది, అంటే దీంట్లో ఎక్కువ మంది ఈ బోర్డర్ని పంచుకోవటం వల్ల ఈ చైనా సీలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ సీ సముద్ర భాగం మాదని చాలామంది ఆ మ్యారిటైమ్ ఇష్యూస్ కూడా నడుస్తూ ఉన్నాయి. చైనాకి, జపాన్కి, చైనాకి తర్వాత థాయిలాండ్కి ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంది. వాట్ హ్యాస్ బీన్ ఇంట్రెస్టింగ్ ఆల్సో ఈజ్ an Asian member states agreed to push for a quick conclusion of a code of conduct in the South China Sea, an increasingly contested maritime space which is claimed largely by China and in a part by the Philippines, Vietnam, Indonesia and Malaysia. ఇప్పుడు యాక్చువల్గా ఈ చైనా సీలో ఏం జరుగుతుందంటే ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ ఒకటి నడుస్తుంది. అంటే ఈ దీని ప్రకారం ఏంటంటే ఈ చైనా సీలో ఎక్కువ భాగాన్ని చైనా నాదని, ఫిలిప్పైన్స్ నాదని, వియత్నాం నాది, అలా ఇండోనేషియా, మలేషియా వీటి మీద కొన్ని ఉన్నాయి. టెన్షన్ కంటిన్యూ టు రైజ్ ఓవర్ ద మిలిటరేషన్ ఆఫ్ దిస్ waterway. In June, a Philippine fishing boat sank after it was rammed by the Chinese vessel. యాక్చువల్గా ఈ వాటర్ ల్యాండ్ మాది అని గొడవ పడుతూ అన్నీ కూడా వాళ్ళ సైన్యాన్ని మోహరించినాయి. దీంట్లో దీనివల్ల ఏమైందంటే ఫిలిప్పైన్స్ యొక్క ఫిషింగ్ బోట్ ఒకటి ముంచిపోయబడింది. ఎవరు చైనా యొక్క వాళ్ళ వెసల్స్తో చైనా బోట్ అంటే ఆర్మ్డ్ ఫోర్స్ ఏదైతే ఉందో ఒక ఫిషింగ్ బోట్ని ముంచేశారు. ఇట్ ఈజ్ హోప్డ్ దట్ ద ఫస్ట్ డ్రాఫ్ట్ ఆఫ్ ద కోడ్ ఆఫ్ నెగోషియేషన్ విల్ సీ ద లైట్ బై దిస్ ఇయర్ ఎండ్. దీని గురించిన చివరి సమావేశం అంటే ఈ నెగోషియేషన్ అంటే వీటి యొక్క ఇబ్బందులు తొలగడానికి ఈ సంవత్సరం చివరి వరకు పడుతుందని చెప్తున్నాడు. విత్ దిస్ మూవ్స్ ఏషియన్ ఈజ్ క్లియర్లీ సిగ్నలింగ్ ఇట్స్ ఇంటెంట్ టు be in the diversing seat as it seeks to manage the geographical churn around it. దీని ప్రకారం ఏమంటే ఈ జియోగ్రాఫికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ హైలైట్ చేయడానికి ఉపయోగపడినట్టు ఉంది ఈ మీటింగ్. Engaged with the Indo-Pacific concept for some times now, it has now been pushed into articulating its formal response with a sense of urgency after other major region players began laying their cards on the table. The release of the US free and open Indo-Pacific strategy report in June. It focuses as a percentage. యాక్చువల్గా ఈ యుఎస్ దేశం కూడా వీటికి సంబంధించి ఇండో పసిఫిక్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ కూడా తీసుకోవాల్సి ఉంది. అంటే ఈ మ్యారిటైమ్ ఇష్యూస్ సంబంధించింది అయితేనేమి, తర్వాత ప్రపంచంలో ట్రేడ్కి సంబంధించిన విషయం అయితేనేమి ఈ సమస్యలతో గురించి ఎక్కువగా ఆలోచించారు. యాక్చువల్గా ప్రపంచంలో ఎక్కువగా ట్రేడ్ ఎవరెవరితో యూఎస్కి, చైనా దేశాలతోనే ప్రపంచ దేశాలు జరుగుతూ ఉంటాయి. యూఎస్ అనేది
ఎక్కువగా తన యొక్క వెపన్స్ కానీ వాటిని మార్కెట్ చేస్తూ ఉంటుంది. అలాగే ప్రపంచ దేశాల నుంచి దాని దగ్గర ఉన్న డెఫిషియట్ ఉన్న వాటిని ఇంపోర్ట్ చేసుకుంటుంటుంది. చైనా మాత్రం ప్రపంచంలో అన్ని దేశాలకు తన దగ్గర తయారైన వస్తువుల్ని సప్లై చేస్తూ ఉంటుంది. సో ఈ రెండింటితోనే అన్ని దేశాలకు చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్ రిలేషన్షిప్ ఉంటుంది. ద ఫ్రేమ్వర్క్ వైల్ ద ఏషియన్ అవుట్లుక్ డస్ నాట్ సీస్ ద ఇండో పసిఫిక్ యాజ్ వన్ కంటిన్యూస్ టెరిటోరియల్ space. It emphasizes development and connectivity, underlying the need of the maritime cooperation, infrastructure connectivity and border economic cooperation. ఇండో పసిఫిక్ అనేది ఒక కమ్యూనిటీ కానీ ఒక రీజియన్ కానీ కాదు, అది ఒక ఎంటైర్ ఒక రూట్ లాంటిది. ఈ ఇండో పసిఫిక్ ఛానల్ అంతా కూడా ఈ వాటర్ అనేది దీంట్లో ఎప్పుడైనా సరే కోఆపరేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్గా కనెక్టివిటీ ఎప్పుడైతే ఎప్పుడు సరిగా ఉండాలని ఇది ఉంటే ఎకనామిక్ కోఆపరేషన్గా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ది ఏషియన్ is signaling that it would seek to avoid making a region of platform of major power కాంపిటీషన్. ఇది ఏషియన్ కూడా ఏం చెప్తుంది అంటే ఈ ఏదైతే ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉందో దీంట్లో ఎటువంటి పవర్ అంటే దీన్ని ఆక్రమించుకోవాలనే శక్తి ఎవరికి చేయకూడదని చెప్తుంది. ఇన్స్టెడ్ ఇట్స్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఈజ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డైలాగ్. ఎవరు ఆక్రమించుకోకుండా అందరూ సమానంగా ఉంటూ ఎకనామిక్ కోఆపరేషన్ మీద దృష్టి సారించాలని చెప్తుంది. యాక్చువల్గా ఇది చైనాను టార్గెట్ చేసినట్లు అనిపిస్తుంది ఈ మీటింగ్. ఎందుకంటే చైనానే ఎప్పుడు కూడా ఇండో పసిఫిక్ మీద ఆధిపత్యం సంపాదించాలని ఎక్కువ శాతం పోరాటపడుతూ ఉంటుంది. ది ఫ్యాక్ట్ దట్ ద ఏషియన్ హ్యాస్ గాన్ అహెడ్ అండ్ ఆర్టికులేట్ అండ్ ఇండో పసిఫిక్ outlook is itself a seeming challenge to China, which refuses to validate the concept. ఇది మనం చెప్పాం కదా, యాక్చువల్గా ఈ ఏషియన్ టీం తీసుకున్న ఈ ఏషియన్ గ్రూప్ తీసుకున్న నిర్ణయం ఎవరిని ఛాలెంజ్ చేస్తుందంటే ఫస్ట్ చైనానే ఛాలెంజ్ చేస్తుంది. ఎందుకంటే దీనిపైన ఎక్కువ ఆధిపత్యం పోరు చైనానే చేయాలని చూస్తూ ఉంటుంది. బట్ ద ఏషియన్ అప్రోచ్ ఈజ్ ఎమైడ్ ఎట్ placating China but not allowing itself to align with the US vision for the region completely. వీళ్ళు చైనాతో ఇంత ఇబ్బంది పడుతున్నప్పటికీ, చైనాతో వీళ్ళు ఇంత టార్గెట్ చేస్తున్నప్పటికీ కానీ వీళ్ళు యూఎస్తో మాత్రం కలవడానికి మాత్రం ఇష్టపడలేదు. యాక్చువల్గా చైనా యూఎస్ అనేవి ఎప్పుడూ శత్రు దేశాలని చెప్పడం కన్నా పోటీ ఉన్న దేశాలని చెప్పవచ్చు. అంటే ఆధిపత్య పోరు కోసం ఈ రెండు దేశాలు పోటీ పడుతూ ఉంటాయి. సో ఇలాంటి పోటీ ఉన్న సమయంలో చైనా తమను ఇబ్బంది పెడుతుందని ఈ ఏషియన్ దేశాలు మాత్రం ఈ ఇండో పసిఫిక్ సంబంధించిన విషయాన్ని మాత్రం అమెరికాతో చర్చించడం కానీ అమెరికాతో కలవడం కానీ ఇష్టం లేదు. ఇండియా హాజ్ వెల్కమ్డ్ ద ఏషియన్ అవుట్లుక్ ఆన్ ఇండో పసిఫిక్ యాజ్ ఇట్ సీస్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ కన్వర్జెన్స్ విత్ ఇట్స్ ఓన్ అప్రోచ్ టువార్డ్స్ ద రీజియన్. భారతదేశం మాత్రం వీళ్ళు ఏదైతే ఏషియన్ అవుట్లుక్ వాళ్ళు చేశారో, అంటే వీళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని మాత్రం బాగా స్వాగతించింది అండ్ దీన్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది. అలానే ఉండాలి, మీరు ఏదైతే డిసిషన్ తీసుకున్నా అది కరెక్ట్ అని ఇండియా కూడా దాన్ని సపోర్ట్ చేసింది. డ్యూరింగ్ యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ Pompeo visit to the India in June, India was categorical that it is for something in India Pacific and not against somebody, seeking to carefully calibrate its relations with US and China in this geopolitically critical regions. యాక్చువల్గా మన జూన్లో యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పోంపెయో వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు కూడా ఆయన మీటింగ్లో అది ఇండో పసిఫిక్ గురించి భారతదేశం ఇండో పసిఫిక్కి ఎగనెస్ట్ కాదు, నాట్ అగెనిస్ట్ సంబడి, ఎవరికి అగెనిస్ట్ కాదు, సీకింగ్ టు క్లియర్లీ కొలాబరేట్స్ ఇట్స్ రిలేషన్ విత్ యుఎస్, అంటే ఎవరికి భారతదేశం అగెనిస్ట్గా పనిచేయదు కానీ అందరితో సమానమైన స్నేహభావాన్ని ఏర్పరచుకొని వాళ్ళతో కొలాబరేట్ అయ్యి అది ఇండియా యుఎస్ అయినా సరే చైనా అయినా సరే వాళ్ళ యొక్క జియో పొలిటికల్ క్రిటికల్ రీజియన్ చైనాతో అందరితో కలిసి సమానంగా పనిచేస్తుంది. ఇలాంటి జియోపొలిటికల్గా అంటే భౌగోళికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ రీజియన్లో ఉన్నప్పటికీ అందరితో సమానంగా పనిచేస్తుందని చెప్పింది. యాజ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ హ్యాస్ సజెస్టెడ్ దట్ సంథింగ్ ఈజ్ పీస్, సెక్యూరిటీ, స్టెబిలిటీ, ప్రాస్పారిటీ అండ్ రూల్స్. అంటే ఈయన ఏం చెప్పారంటే మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ కూడా ఏం చెప్పాడు అంటే ఇండియా అనేది పీస్ అంటే శాంతికి, సెక్యూరిటీ అంటే భద్రతకు, తర్వాత స్టెబిలిటీ ఎప్పుడూ ఒకటే మాట మీద నిలబడే విధంగా అంటే స్టేబుల్గా ఎటువంటి మాట మార్పు లేకుండా
ప్రాస్పారిటీ అంటే ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా అండ్ రూల్స్ కట్టుబడి ఉంటుంది అని చెప్పింది. ఇండియా కంటిన్యూస్ టు ఇన్వెంట్ ఇన్ ద ఇండో పసిఫిక్ ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ద రీసెంట్ G20 సమ్మిట్ ఇన్ ఒసాకా, జపాన్. మిస్టర్ మోడీ హెల్డ్ డిస్కషన్ ఆన్ ద ఇండో పసిఫిక్ రీజియన్ విత్ US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అండ్ జపాన్ ప్రైమ్ మినిస్టర్ షింజో అబే విత్ ద ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ రీజనల్ కనెక్టివిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. దీంతో పాటు మన G20 సదస్సు మన జూన్ 28-29 తారీఖుల్లో జపాన్లో ఒసాకాలో జరిగింది కదా. ఈ ఇండో పసిఫిక్ రిలేషన్స్ గురించి మన భారతదేశం ప్రధాని అయిన నరేంద్ర మోడీ US ప్రెసిడెంట్తో డొనాల్డ్ ట్రంప్తోనూ అలాగే జపాన్ ప్రెసిడెంట్ షింజో అబేతోనూ మాట్లాడారు. దాంతోపాటు ఈ రీజనల్ డెవలప్మెంట్, కనెక్టివిటీ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి ఆడారు. విత్ ద ఏషియన్ ఫైనల్లీ కమింగ్ టు టర్మ్ విత్ ఇట్స్ ఓన్ రూల్ ఆన్ ద ఇండో పసిఫిక్, ద బాల్ ఈజ్ నౌ ఆన్ ద కోర్ట్ ఆఫ్ other regional stakeholders to work with the regional grouping in the shape of balance of power in the region which favors inclusivity, stability and economic prosperity. చివరికి ఈ ఏషియన్ సమ్మిట్ ఏం చేసింది అంటే వీళ్ళు ఈ ఇండో పసిఫిక్ దాంట్లో చూడండి, ఫైనల్లీ కమింగ్ టు ద టర్మ్ విత్ ద ఓన్ రూల్ అంటే వాళ్ళ యొక్క సొంత చట్టాన్ని ఏర్పరచుకొని రూల్ చేయాలి, అందరూ సమానంగా రూల్ చేయాలని ఇండో పసిఫిక్ రీజియన్లో చేయాలని ఏషియన్ గ్రూప్ అనుకుంటుంది. దీని ఇంకా నెక్స్ట్ ఈ బాల్ ఎదుటి వాళ్ళ కోర్టులో అంటే నథింగ్ బట్ చైనా కోర్టులో ఉంది. చైనా వీళ్ళతో కలిసి పనిచేస్తుందా, వీళ్ళకి ఎగ్నెస్ట్గా పనిచేస్తుందా అనేది రానున్న కాలంలో మనం చూడాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.